కంట్రోలింగ్ డిస్ప్లే ఆఫ్ ఇమేజెస్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం ఇమేజ్ స్టైల్స్ మరియు ఫోటో గ్యాలరీ వ్యూల గూర్చి నేర్చుకుంటాము. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నవి ఉబుంటూ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్రూపుల్ 8 మరియు ఫయర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. మనం ఇదివరకే తయారు చేసిన వెబ్సైట్ ని తెరుద్దాం. Drupal లో మనం సైట్ యొక్క వివిధ అవసరాలకు సరిపోయేలా ఒక చిత్రం యొక్క పరిమాణం మరియు స్కేల్ ని సర్దుబాటు చేయవచ్చు. Drupal అసలు ఇమేజ్ ని మనకు కావలసిన పరిమాణం మరియు స్కేల్ లోకి మారుస్తుంది. ఆపై ఫైల్ యొక్క ఆ వెర్షన్ ని సేవ్ చేస్తుంది. కాన్ఫిగరేషన్ క్లిక్ చేయండి. రెండు ఇమేజ్ స్టైల్ లను ఇక్కడ మనం సృష్టిద్దాం. కిందికి స్క్రోల్ చేసి మీడియా టాబ్ కనుగొనండి. ఇక్కడ ఇమేజ్ స్టైల్స్ పై క్లిక్ చేయండి. మనము సెట్ చేయాలనుకుంటున్న టేబుల్ కోసం ఒక ఇమేజ్ స్టైల్ ని సృష్టిద్దాం. తదుపరి సృష్టించే వ్యూ అనగా లోగోస్ యొక్క గ్రిడ్ కి కూడా సెట్ చేద్దాం. యాడ్ ఇమేజ్ స్టైల్స్ పై క్లిక్ చేయండి. ఇమేజ్ స్టైల్ నేమ్ లో అప్కమింగ్ ఈవెంట్స్ 150 బై 150 టైప్ చేద్దాం. Drupal మన కోసం మెషిన్ పేరుని నింపుతుందని గమనించండి. ఇది మన ఇమేజ్ స్టైల్ పేరు. క్రియేట్ న్యూ స్టైల్ పై క్లిక్ చేయండి. ఎడమ వైపు అసలు ఇమేజ్ 600 బై 800 పిక్సెల్స్ పరిమాణంతో ఉంది మరియు సవరించిన ఇమేజ్ యొక్క వర్షన్ కుడి వైపు ఉంది. ఎఫెక్ట్ క్రింద సెలెక్ట్ ఎ న్యూ ఎఫెక్ట్ డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. ఈ జాబితాలో అనేక ఎంపికలు ఉన్నవి. వీటిలో నుండి నేను స్కేల్ అండ్ క్రాప్ ఎఫెక్ట్ ని ఎంచుకుంటాను. మీరు మీకు కావలసిన ఎంపికను ఎంచుకోండి. ఉదాహరణకు రొటేట్, రీసైజ్ లేక మరేదైనా. యాడ్ బటన్ పై క్లిక్ చేయండి. వెడల్పు కోసం 150 మరియు ఎత్తు కోసం 150 ప్రవేశపెట్టండి. వెడల్పు మరియు ఎత్తుని అసలు ఇమేజ్ పరిమాణం కన్నా పెద్దగా చేయవద్దని గుర్తుంచుకోండి. అలా చేస్తే ఇమేజ్ పిక్సెలేట్ అవుతుంది. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మన కొత్త ఇమేజ్ స్టైల్ ఉంది. కుడి చేతి వైపు ఉన్న ఇమేజ్ ఇప్పుడు చిన్నగా కత్తిరించబడి ఉంది. ఇంకో దానిని సృష్టిద్దాం. ఇమేజ్ స్టైల్స్ పై క్లిక్ చేసి యాడ్ ఇమేజ్ స్టైల్స్ బటన్ పై క్లిక్ చేయండి. ఈసారి ఇమేజ్ స్టైల్ నేమ్ లో ఫోటో గ్యాలరీ ఆఫ్ లోగోస్ టైప్ చేయండి. క్రియేట్ న్యూ స్టైల్ బటన్ క్లిక్ చేయండి. ఇది మీ మెషిన్ పై ఉన్న ఫోటో గ్యాలరీలోని ఏ ఇమేజ్ అయినా కావచ్చు. ఇది మీరు ఏ ఇమేజ్ కైనా, ఏ ఫీల్డ్ కైనా మరియు ఏ కంటెంట్ కైనా చేయవచ్చు. మరోసారి సెలెక్ట్ ఎ న్యూ ఎఫెక్ట్ క్లిక్ చేసి స్కేల్ అండ్ క్రాప్ ఎంపిక ఎంచుకోండి. యాడ్ బటన్ క్లిక్ చేయండి. వెడల్పు కోసం 300, ఎత్తు కోసం 300 ప్రవేశపెట్టండి. తదుపరి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కుడివైపు ఉన్న ఇమేజ్ కి ఇప్పుడు కొత్త కొలతలు 300 బై 300 ఉన్నాయని గమనించండి. Drupal స్వయంచాలకంగా ప్రతి ఇమేజ్ స్టైల్ కోసం ఇమేజ్ యొక్క వర్షన్లు సృష్టిస్తుంది మరియు వాటిని సైట్ పై నిల్వ చేస్తుందని గమనించండి. స్ట్రక్చర్ ఆపై వ్యూస్ పై క్లిక్ చేయండి. మనం అప్కమింగ్ ఈవెంట్స్ వ్యూ ని ఎడిట్ క్లిక్ చేసి అప్డేట్ చేద్దాం. ఈవెంట్ లోగో పై క్లిక్ చేసి ఇమేజ్ స్టైల్ ని అప్కమింగ్ ఈవెంట్స్ కి మార్చండి. ఆపై అప్లై క్లిక్ చేయండి. క్రిందికి స్క్రోల్ చేసి ప్రివ్యూ విభాగంలో చూస్తే మన అన్ని లోగోస్ ఒకేలా ఉన్నాయని కనిపిస్తుంది. సేవ్ క్లిక్ చేయండి. బ్యాక్ టు సైట్ క్లిక్ చేయండి. వెబ్సైట్ పై మన వ్యూ ఉంది. ఇమేజ్ స్టైల్స్ చేసేది ఇదే. ఒక కొత్త వ్యూ ని ఒక గ్రిడ్ లేఅవుట్ గా మన అన్ని ఈవెంట్ల కోసం సృష్టిద్దాం. దీని కోసం స్ట్రక్చర్స్ ఆపై వ్యూస్ మరియు యాడ్ న్యూ వ్యూ పై క్లిక్ చేయండి. దీనికి ఫోటో గ్యాలరీ అనే పేరు పెడదాం. వ్యూ సెట్టింగ్స్ ని కంటెంట్ గా, ఆఫ్ టైప్ ని ఈవెంట్స్ గా సెట్ చేద్దాం. ఒక ప్రత్యేక వ్యూ ని ఫోటో ఆఫ్ ద డే లేదా ఈవెంట్ కోసం గ్యాలరీ రూపంలో ఇమేజెస్ ని ఉపయోగించవచ్చు. క్రియేట్ ఎ పేజ్ క్లిక్ చేయండి. క్రిందికి స్క్రోల్ చేసి గ్రిడ్ ఆఫ్ ఫీల్డ్స్ ఎంచుకోండి. మనము Drupal చే డ్రాప్ డౌన్ లో అందించబడిన వేరే ఎంపికలని కూడా ఎంచుకోవచ్చునని గమనించండి. ఐటెమ్స్ టు డిస్ప్లే ఫీల్డ్ లో 9 ఎంచుకోండి. ఎందుకంటే ఇది 3 బై 3 గ్రిడ్ ఇస్తుంది. క్రియేట్ ఎ మెనూ లింక్ కూడా తనిఖీ చేద్దాం. మెనూ డ్రాప్ డౌన్ క్రింద మెయిన్ నావిగేషన్ ఎంపిక ఎంచుకోండి. సేవ్ అండ్ ఎడిట్ క్లిక్ చేయండి. మన 5 ప్రమాణాలను మరోసారి పరిశీలిద్దాం. డిస్ప్లే ఒక పేజీ, ఫార్మాట్ ఒక గ్రిడ్,
ఇక్కడ టైటిల్ అనే పేరుతో ఒక ఫీల్డ్ ఉంది. చివరిగా ఫిల్టర్ మరియు సార్ట్ క్రైటీరియా. ఇప్పటి కోసం వాటిని అలాగే ఉంచుదాం. క్రిందికి స్క్రోల్ చేస్తే 4 కాలమ్లు మరియు 9 ఈవెంట్లు ఉన్నవి. ఫార్మాట్లో కాలమ్ల సంఖ్యని మార్చడానికి సెట్టింగ్స్ ఎంపికపై క్లిక్ చేయండి. కాలమ్ల సంఖ్యని 3కు మార్చి అప్లై క్లిక్ చేయండి. ఇది 3 బై 3 గ్రిడ్ ఇస్తుంది. ఫీల్డ్స్ లో యాడ్ క్లిక్ చేయండి. ఈవెంట్ లోగోని కనుగొని దానిపై చెక్ మార్క్ పెట్టి అప్లై క్లిక్ చేయండి. ఈసారి ఫోటో గ్యాలరీ ఆఫ్ లోగోస్ ని ఇమేజ్ స్టైల్ గా ఎంచుకోండి. లింక్ ఇమేజ్ 2 లో కంటెంట్ ఎంచుకొని అప్లై క్లిక్ చేయండి. తక్షణమే క్రింద ప్రివ్యూ విభాగంలో ఒక గ్రిడ్ కనిపిస్తుంది. ఒక గ్రిడ్ లేఆఉట్ ఒక టేబుల్ కు సమానం కాదు. ఒక నోడ్ నుండి ఎంచుకున్న ఫీల్డ్స్ అన్నీ ఒకే సెల్ లో ఉన్నాయి. మనము ప్రదర్శన కోసం ఎన్ని సెల్స్ కావాలో నిర్ణయించవచ్చు. సేవ్ క్లిక్ చేయండి. బ్యాక్ టు సైట్ క్లిక్ చేసి ఆపై ఫోటో గ్యాలరీ క్లిక్ చేయండి. ఇది చాలా బాగా కనిపిస్తుంది. మొబైల్ లాంటి చిన్న పరికరం కోసం అన్ని ఇమేజ్లను 3 బై 3 గ్రిడ్ లా ఉంచడానికి స్కేల్ చేయబడతాయి. అదే డ్రూపల్ గ్రిడ్ తో చేస్తుంది. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది ఇమేజ్ స్టైల్స్ మరియు ఫోటో గ్యాలరీ. ఈ వీడియోను ఆక్వియా మరియు ఓఎస్ ట్రైనింగ్ నుండి స్వీకరించి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే వారు సవరించారు. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. దీనిని డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ కు NMEICT మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.